అందరిని కాపాడే దేవత అని అంటారు. కానీ ఇంటిని కాపాడడానికి ఏ దేవత ఉంటారంటారు మీరు? ఇంటిని కాపాడుకోవడానికంటే మనం ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవత. అంటే పర్టికులర్‌గా ఈ దేవత ఇంటిని కాపాడుతుంది అని ఇంటి దేవత అనేది కొంతమందికి ఆల్రెడీ ఉంటుంది, కులదేవత అని. హ్మ్. కులదేవత అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు పూజ చేసే దేవత అనమాట. కొంతమంది కులదేవత వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమందికి రాజరాజేశ్వరుడు ఉంటారనమాట. అలాగా ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క దేవత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళని ఇంటి దేవతలని, కులాన్ని రక్షించే దేవతని కులదేవత అంటారు, గ్రామాన్ని రక్షించే దేవతని గ్రామ దేవత అంటారు. మళ్ళీ ఇష్ట దేవతలు కూడా ఉంటారనమాట. అంటే ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. అమ్మ చండీ ఉపాసన అంటారు కదా, అసలు చండీ ఉపాసన అంటే ఏంటమ్మా? కలియుగంలో తొందరగా సిద్ధించే దేవతలు ముగ్గురు ఉంటారన్నమాట. ఒకరు చండీ, ఒకరు వినాయకుడు, ఇంకొకరు ఆంజనేయ స్వామి. వీళ్ళు ముగ్గురు చాలా తొందరగా వస్తారు కలియుగంలో. చండీ అమ్మవారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అని. మీరు ఇప్పుడు త్రిశూలాన్ని చూస్తూ ఉంటారు. త్రిశూలాన్ని చూసినప్పుడు 3 ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. మిడిల్లో ఉండేది శ్రీ మహాలక్ష్మి, పరాశక్తి. ఇటువైపు అటువైపు పరాపర అపర. అంటే ఎవరు? మహాకాళి, మహాసరస్వతి అన్నమాట. కాబట్టి త్రిశూలం అనేది మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపమే త్రిశూలం. త్రిశూలమే అమ్మవారైతే చండీ అవుతుంది. చండీ అంటే త్రిశూలం, త్రిశూలం అంటే చండీ. కాబట్టి ఈ అమ్మవారిని వినాయకుడితో సహా పూజించాలి కలియుగంలో. ఎవరైతే వినాయకుడితో సహా చండీ ఆరాధన చేస్తారో వాళ్ళకి తొందరగా సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ అమ్మవారికి యుద్ధం చేసేటటువంటి సమయంలో మాతృకలు కూడా సహాయం చేస్తారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా. ఈ అమ్మవార్లు అసిస్టెంట్స్ లాగా హెల్ప్ చేస్తారనమాట. మళ్ళీ వాళ్ళకు కూడా 8 మంది అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు 64 మంది యోగినీలు అంటారు. ఈ 64 మంది గ్రామ దేవతలు. మీకు అక్కమ్మ, ఎల్లమ్మ, అలా చాలామంది, గంగమ్మ, పోలేరమ్మ, ఇలా దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలు. వీళ్ళు యోగిని శక్తులు అన్నమాట. ఇలాగా 64 మంది ఉంటారు. ఇప్పుడు మనకున్నటువంటి విజయవాడ కనకదుర్గ చండీ స్వరూపం, అమ్మవారి స్వరూపం. ఈ అమ్మవారు సహస్రార చక్రానికి ఆవల ఉంటుంది, పరాశక్తి. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, డబ్బు వస్తుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఈ అమ్మవారే విజయవాడ కనకదుర్గ. కాబట్టి చండీ ఉపాసన చేసినా, చండీ హోమాలు చేసినా కూడా ఇంతని బెనిఫిట్స్ చెప్పలేం. అన్ని రకాలుగాను మనం ప్రొటెక్టివ్గా ఉంటాం, అన్ని పనులు అయిపోతాయి. అంటే చండీ ఉపాసనలో మెయిన్ ఏంటంటే చండీ నవావరణ మంత్రం. ఎవరైతే చండీ నవావరణ మంత్రాన్ని జపం చేస్తారో వారు డైరెక్ట్గా చండీ స్వరూపంగానే మారిపోతారు. ముక్తి, మోక్షం అన్నీ లభిస్తాయి.